హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఈ శారీ ఈ విధంగా వచ్చింది. పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది. మొత్తం శారీ ఇది బార్డర్ ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇచ్చేసి కుట్టమన్నారు. దీనికి ఏమీ పెట్టలేదు. రౌండ్ నెక్ డీప్ నెక్ ఇచ్చేసి శారీలో క్లాత్తో పైపింగ్ చేసి హ్యాండ్స్ కూడా శారీలో పీస్ తీసి హ్యాండ్ స్టిచ్ చేసి బ్లౌజ్ పీస్తో బెల్ట్ అటాచ్ చేశాను. హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టాను. బ్లౌజ్ బాగుంది కదా, హ్యాంగింగ్స్ కూడా క్యూట్గా ఉన్నాయి కదా. ఫ్రంట్ వచ్చేసి మామూలు షేప్ డీప్ నెక్ ఇస్తాను, షేప్ బెల్ట్ అనమాట. ఈ హ్యాండ్స్ చూసారు కదా, ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇవి పఫ్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా హ్యాండ్స్. వీటి కటింగ్ ఒకసారి చూడండి. హ్యాండ్స్ అయితే నేను ముందుగా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ లెంత్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్. దానికి ఈ చివర 6.5 సగం 3 ఇంచెస్ తీసుకున్నాను. పఫ్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. సేమ్ లోపల వైపుకి పెట్టుకుని అటాచ్ చేసేసుకోవాలి. రౌండ్గా కుట్టి వేసేసుకుని నీట్గా ముగ్గులు లేకుండా నీట్గా కుట్టి వేసేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకుని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుని తర్వాత మొత్తం రౌండ్ ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తంగా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ హ్యాండ్స్ అని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా సేమ్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకుని రౌండ్గా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నది కట్ చేసుకుని మిడిల్లో టక్స్ అనేది పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి మెయిన్ క్లాత్ 2 లోపల వైపుకి వచ్చి లైనింగ్ 2 పై వైపుకి వచ్చేలా పెట్టుకుని మనం ఫస్ట్ 6.5 ఇంచెస్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడి నుంచి 1/2 ఇంచ్ క్రాస్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా క్రాస్ తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టక్స్ పెట్టుకున్నాం కదా మిడిల్లో, ఆ టక్స్ భుజం మీదకి వచ్చేలా పెట్టుకుని ఇటు 3 ఇంచుల ఇటు 3 కుర్చీలు వచ్చేలా చిన్న చిన్న పిల్స్ దగ్గరగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ విధంగా అలాగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోవాలి. ఆర్మ్ మొత్తం సరిపోతుందా లేదా చెయ్యి ఒకసారి చూసుకుని మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసుకుని ఒకవైపు మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలి. ఒకవైపు షోల్డర్ ఇటువైపు పెట్టినప్పుడు ఇంకోవైపు అటువైపు ఆపోజిట్లో పెట్టాలి. కుర్చీలు అలా పెట్టినప్పుడు మనకి పఫ్ అనేది నీట్గా పైకి తేలుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తేలిందో. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర చివరిని మయంగా పెట్టుకుని మయంగా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అక్కడ అటు 2 కుర్చీలు చిన్న చిన్న పిల్స్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి బెల్ట్ అనేది 1.5 ఇంచ్ బెల్ట్ తీసుకుని 1/2 ఇంచ్ అనేది మనం లోపల తిరిగేసుకుని మిగిలింది బెల్ట్ నేను ఈ విధంగా అటాచ్ చేశాను చూడండి. ఈ విధంగా తీసుకుని దాన్ని మనం హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే చాలా క్యూట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. బుట్ట హ్యాండ్, హాఫ్ బుట్ట, పఫ్ కూడా నీట్గా లేసింది, చాలా బాగా వచ్చింది. ఈ హ్యాండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి లాస్ట్కి హ్యాండ్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చింది చూడండి. బెల్ట్ బ్లౌజ్లో పట్టి హ్యాండ్స్ శారీలో పీస్ చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బ్లౌజ్ అనేది ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్.